चलो तुम्हें जरा आगे का पड़ा जाके बुला ले यार। వాళ్ళు అయిపోయినది కదా వాళ్ళు అయిపోయినది ఎన్నికల్లో భాగంగా ఈరోజు ప్రచారంలో భాగంగా మన వార్డులో తిరగడం జరుగుతోంది. మరి మీకు ఒకటే నేను విన్నవించుకునేది, ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది, గత 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిది.
14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు. లేకపోతే మన ఫరూక్ గారిని చూసుకుంటే ఫరూక్ గారు 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేసి, అంటే దాదాపు 21 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉన్నాడు. మంత్రిగా 5 శాఖలకి చేసినాడు. యువతల పక్కన నేను 5 సంవత్సరాలకి ఎమ్మెల్యే. మామూలుగా అయితే అందరూ కూడా 5 సంవత్సరాలకి ఒకసారి ఎలక్షన్ వస్తుంది. మేము పేరుకి 5 సంవత్సరాలకి ఎమ్మెల్యే, లేకపోతే జగన్ అన్న 5 సంవత్సరాలకి ముఖ్యమంత్రి. కానీ మొదటి సంవత్సరంలోనే కరోనా వచ్చి 2 సంవత్సరాల పాటు అందరం ఇబ్బంది పడిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఫరూక్ గారు ఏం చెప్తారు? అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడా? నంద్యాలకి నేను ఇది చేసినానని చెప్తున్నాడా? అవి చెప్పడు. వీళ్ళు యాడ్ నుంచో వచ్చినారంట, వీళ్ళు యాడ్ నుంచో వచ్చినారంట అని మాట్లాడుతున్నారు. నేను అది కూడా చెప్తున్నా. నేను పుట్టింది పేరుసాముల గ్రామం, బనియాన్పల్లి నియోజకవర్గంలో. నంద్యాలకు వచ్చి నంద్యాలలో నా కుటుంబ సభ్యులందరూ నన్ను ఆశీర్వదిస్తే మా నాన్నగారు ఎమ్మెల్యే అయినారు, నేను ఎమ్మెల్యే అయినా. అందుకనే శిల్పా సేవా సమితి ద్వారా బ్యాంకు పెట్టినాం, సూపర్ మార్కెట్ పెట్టినాం, వాటర్ ప్లాంట్లు పెట్టినాం, లేకపోతే బస్ స్టాండ్లు కట్టించినాం, వైఎస్ఆర్ గల్లీ దవాఖానా అని చెప్పేసి పెట్టినాం. రైతుల కోసం ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తక్కువ ధరలకు ఇస్తున్నాం. ఇవన్నీ మేము చేస్తున్నాం. మరి ఫరూక్ గారు ఏమైనా చేసినారమ్మా? మీకు ఏమన్నా సహాయం బ్యాంకులు లాంటివి పెట్టి లోన్లు ఏమైనా ఇచ్చినాడా ఎప్పుడైనా? మరి మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి ఎప్పుడైనా ఒక లీటర్ నీళ్ళన్నా దాపించినాడా? ఒక్క పనన్నా? మరి పుట్టేళ్ళకు నంద్యాల పుడితే అయిపోయినా. కానీ ఇంకోటి తెలుసా, ఫరూక్ గారు కూడా నంద్యాలలో పుట్టలే. ఆయన కూడా పుట్టింది ఎక్కడ? ముసల్మాడిగో ఎక్కడో. మరి ఆయన అవుట్ సైడరే, నేను బయట అయినట్టు. మరి ఈ రోజు ఒకటే ఆలోచించండి, ఆఖరిసారి అని చెప్పి ఆఖరిసారి మనం మోసం పోదామా? లేకపోతే మీ బిడ్డలాగా 3 సంవత్సరాలలో నేను ఈ పనులు చేసినానని ధైర్యంగా చెప్పుకొని నాకు ఒక 5 సంవత్సరాల అవకాశం ఇవ్వండి, మీకు ఉన్న సమస్యలు నేను తీరుస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి ఎవరికి ఓటేయాలనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. 5 సంవత్సరాలలో గడప గడపకి నేను మీ ఇంటికాడికి వచ్చిన 5 సంవత్సరాలు మీకు ఫరూక్ గారు ఏమైనా కనపడినారా ఈ సందుల్లో? లేకపోతే 10 సంవత్సరాల వార్డుల్లో ఏమైనా కనపడినాడా? 15 సంవత్సరాలు ఏమైనా కనపడినాడా? 20 సంవత్సరాలలో ప్రజలకు ఎప్పుడు కనపడలా. కానీ ఈ రోజు అంట ఓట్లు వేసి ఆయనను గెలిపియాలంట. ఎందుకు గెలిపిస్తారు? ఎందుకు వేయాలో చెప్పండి ఓట్లు? మళ్ళీ తిరగలుగుతాడా? ఆఖరి అవకాశం. మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగాల్సిన పని లేదన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోండి. మేము ఉంటాము, మీకు అండగా నిలుస్తాము అని చెప్పేసి నా విషయాన్ని మాత్రం మర్చిపోద్దని చెప్పేసి కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమము, అభివృద్ధి మనం ఒకసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి వచ్చేది మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకున్నప్పుడు బీదవారికి, పేదవారికి ఒక సైడ్ ఉంటే మరి పెత్తందారులకు మరి ఒక కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనమందరము మన ప్రభుత్వానికి, జగనన్నకు మద్దతు పలకాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన నంద్యాలలో మన 2019లో ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇక్కడనే మనం పక్కన చూసుకుంటే ఒకటి శ్యామ్ నగర్ బ్రిడ్జి, సలీం నగర్ బ్రిడ్జి, ఇవెల్లా కూడా మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన వల్లే చేసినారని మీకందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన వాటిలో ఏ చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా కూడా మనం పిలుచుకొని పోతే వెంటనే పల్లికి మనకు చేదోడుగా వాదోడుగా మనందరికీ ఉంటూ మన వార్డుకు సహాయపడుతూ సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని, అలాగే ఎంపీ పోచా బ్రహ్మారెడ్డి గారిని మనం అందరం కూడా గెలిపించుకొని భారీ మెజార్టీతో మన వార్డు నుంచి మనం ఆయన కానుకగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ